అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే అందరికీ బాగా దగ్గరైపోయారు నీలం మధు ముదిరాజ్. ఇప్పుడు మెదక్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మధు తన ప్రచారాన్ని కూడా అదే తరహాలో చేసుకుపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలంగాణ కాంగ్రెస్ కు అనుకూల పవనాలు మొదలై అధికారాన్ని అందుకుంది. ఇప్పుడు కూడా అదే ఊపు కొనసాగిస్తుందని, మెదక్ నుంచి తన గెలుపు ఖాయమని నీలం మధు ఎంతో విశ్వాసంతో చెబుతున్నారు. అదే విశ్వాసాన్ని నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్లో తన ఫ్యాన్స్ లోనూ నింపుతున్నారు. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన మధు నియోజకవర్గంలోని సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు. అలాగే వివిధ సామాజిక వర్గాల నేతలను స్నేహపూర్వకంగా కలిసి తాను మీ బిడ్డనంటూ బిడ్డ గెలుపు కోసం సహకరించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. అందుకు ప్రతిస్పందనగా అన్ని వర్గాల నుంచి మధు ప్రచారానికి భారీ రెస్పాన్స్ కనిపిస్తోంది. నీలం మధు ఆత్మీయ సత్కారాలు అందుకుంటున్నారు. ఆయన గెలుపుకు సహకరిస్తామని వివిధ గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు ప్రేమపూర్వకంగా చెబుతూ ఉండడం విశేషం. పార్టీలో సామాజిక వర్గాల్లో పెద్ద చిన్న తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు మధు సూచిస్తున్నారు. ఇదే స్నేహపూర్వక వైఖరితో నీలం మధు గెలుపు ఖాయమని, అందరికీ అందుబాటులో ఉంటారనే పేరు సంపాదించుకున్న మధు విజయం తథ్యమని, పార్లమెంటులో అడుగుపెట్టి మెదక్ లోక్సభ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా పనిచేస్తారని వివిధ వర్గాల ప్రజానీకం ఆశీర్వదిస్తోంది. వారి ఆశీర్వాద బలమే తనను ముందుకు నడిపిస్తుందని, ఈ ఎన్నికల్లో గెలుపును ఖచ్చితంగా అందుకుంటానని మధు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. ప్రజాభివృద్ధికి పోరాడి